హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే 23rd సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు అయితే మా పెద్ద పాప పుట్టినరోజు అనమాట. ఇంకా ఆ రోజు వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను. ఆ రోజు నేను ఏమేమి వంటలు చేశాను, ఆ రోజంతా ఎలా గడిచిందో మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను. మీరైతే అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే మార్నింగ్ 6 కల్లా లేచానండి. నైట్ అయితే చాలా లేట్ అయిందనమాట. నైట్ పిల్లలకి గోరంటాకు పెట్టి ఇంకా పడుకునేసరికి చాలా లేట్ అయింది. ఇంకా బాసనలు కూడా అలానే వదిలేసాను నైట్ తోముకున్నా. ఇంకా మార్నింగ్ 6 కల్లా లేచి ఫస్ట్ అయితే ఈ పప్పు అయితే కడిగేసుకుంటున్నాను. పెసరపప్పు అయితే నేను నైటే నానబెట్టుకున్నానండి బూరెలు చేయడానికి అని చెప్పి. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ఈ పెసరపప్పుని కడిగేసుకుంటున్నాను. కడిగేసి గ్రైండర్ అయితే వేసేసానండి. వేసేసిన తర్వాత బాసనలు అయితే తోముకున్నాను. బూరెల కోసం రుబ్బుకునేటప్పుడు కొంచెం బరగ్గానే రుబ్బుకోవాలండి, మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం పలుకుగా ఉండాలన్నమాట ఈ రుబ్బు అయితే. ఇంకా ఈ పప్పు రుబ్బుకునే లోపు పిల్లలు అయితే లేచారు. వాళ్ళని రెడీ చేసేసాను. రెడీ చేసేసి వాళ్ళకైతే లంచ్ బాక్స్లోకి పులిహోర తాలింపు పెట్టించేసాను. ఇంకా కొద్దిగా రైస్ తినిపించేసి వాళ్ళని అయితే పంపించేసానండి. వాళ్ళని పంపించి మేమైతే టిఫిన్ చేసేసాము. ఇంకా టిఫిన్ చేసేసరికి మళ్ళీ సామాన్లు ఎక్కువగా అయిపోయాయండి సింక్లో అయితే తోమడానికి. అలాగే రుబ్బు కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా రెడీ అయిపోవడంతో దీన్ని అయితే నేను ఇడ్లీలా చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద పళ్ళెంలో అయితే పెట్టేసుకుంటున్నాను. చిన్న చిన్న ఇడ్లీలు చేస్తే చాలా లేట్ అయిపోతుందండి, రుబ్బు ఎక్కువగా ఉంది కదా, అందుకనే పెద్ద పళ్ళెంలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ పూర్ణం బూరెలు అంటే మా పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. ముఖ్యంగా మా పెద్ద పాపకి చాలా ఇష్టం అనమాట. అందుకనే దాని బర్త్డే రోజు నేనైతే ఈ బూరెలు చేస్తున్నాను. చాలా ఇష్టంగా తింటుంది, ఎక్కువగా తింటుందండి ఈ బూరెలు చేస్తే. అలాగే మాకు తెలిసిన వాళ్ళకి కూడా పంచుదామని చెప్పి నేనైతే 1 kg వరకు పప్పును నానబెట్టుకున్నానండి. ఇంకా చేసినప్పటికీ నా పని అయితే అయిపోయిందనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే అయిపోయింది. కేజీకి కొంచెం ఎక్కువగానే పప్పు నానబెట్టేసుకున్నాను, కొలత లేకుండా అలా నానబెట్టేసుకున్నాను అనమాట నేనైతే. ఇంకా ఈ ప్లేట్లో ఇడ్లీ అయితే పెట్టేసుకొని సామాన్లు అయితే తోముకున్నానండి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి సామాన్లు అయితే తోమేసుకున్నాను. ఇంకా సామాన్లు తోమేసరికి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఇడ్లీ అయితే ఉడికిందా లేదా చూద్దాము. చూడండి, ఇడ్లీ అయితే చక్కగా ఉడికిందండి. చేతికి అస్సలు అంటుకోకుండా బాగా ఉడికిందనమాట. ఇలా చూస్తే తెలిసిపోతుంది. మనం ఇలా చేపెట్టి తీసేసరికి చేతికి ఏమి అంటుకోకపోతే ఇడ్లీ అయితే ఉడికిపోయినట్టే. ఇడ్లీ ప్లేట్ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడు తీసుకోను, చల్లగా అయ్యాక తీసుకుంటే కొంచెం గట్టి పడుతుందనమాట ఇడ్లీ అనేది. అందుకనే పక్కన పెట్టుకొని వేరే ప్లేట్లో అయితే ఇంకో ఇడ్లీ అయితే పెట్టేస్తానండి. ఇంతలోగా ఇదైతే చల్లారిందనమాట. ఇది చల్లారాక దీన్ని అయితే ఒక పెద్ద పళ్ళెంలో అయితే వేసుకుంటున్నాను. ఎక్కువగా చేసుకుంటున్నాను కదండి, అందుకనే కొంచెం పెద్ద పళ్ళెంలో అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని అయితే ముక్కలుగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ముక్కలుగా చేసుకొని తర్వాత వచ్చేసి గుండగా చేసుకోవాలండి. చేత్తో ఇలా నలుపుకుంటూ ఇలా రవ్వ రవ్వలా చేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి ఈ పూర్ణం అయితే. చూడండి, రవ్వ రవ్వలా చాలా బాగా వచ్చిందనమాట. నేను ఇంకా ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. చాలా రోజులైందండి చేసి, అందుకనే ఎలా వస్తుందో ఏమో అనేసి భయపడ్డాను అనమాట. కానీ చాలా బాగా వచ్చిందండి. ఇది చేసే లోపు అయితే మాకు తెలిసిన వాళ్ళు జున్నుపాలు అయితే ఇచ్చారండి. ఏకంగా 2.5 లీటర్ల జున్నుపాలు అయితే ఇచ్చారనమాట. ఇంకా అప్పటికప్పుడు కొద్దిగా చేయమన్నారు. కానీ నేను చేద్దాం అనుకున్నా, కానీ 3 days అయిపోయిందంట జున్నుపాలు. ఇంకా ఎలా వస్తుందో ఏమో అని డౌట్ వచ్చింది నాకైతే. అది కూడా ఆవు పాలు అనమాట. అందుకనే కొంచెం పలచగా ఉంటాయి కదండి ఆవు పాలు అనేసరికి. అందుకనే నేనైతే కొంచెం గిన్నెలో అయితే వేసి లైట్గా అయితే చేశానమాట. ఈ గిన్నెలో వేసింది బాగా వస్తే అప్పుడు నేను మొత్తం చేద్దామని చెప్పి ఇంకా కొద్దిగా చేసుకున్నాను. కొద్దిగా పంచదార ఇలాచి పొడి వేసుకొని కొద్దిగా జున్ను అయితే చేసుకున్నానండి, ఎలా వస్తుందో అని చెప్పి. కానీ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. మరీ గట్టిగా కాదు, పల్చగా కాదు, నార్మల్గా వచ్చింది. ఇప్పుడైతే టైం అవ్వదని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. పాలు అయితే ఈవినింగ్ చేసుకుందామని. ఈ జున్ను చేసుకునే లోపు ఇక్కడైతే 4 ప్లేట్ల ఇడ్లీలు అయితే అయ్యాయండి. ఆ పెద్ద ప్లేట్తో 4 ప్లేట్ల ఇడ్లీ అయితే అయ్యింది. మొత్తం కూడా ఇలా గుండెలా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ పూర్ణం పాకం చేసుకోవాలి కదండి, దానికోసం ఇలా బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను. ఇందులో ఇదైతే ఒక చెక్క బెల్లం అనమాట, 1 కిలో బెల్లం అనమాట. ఇందులో ఒక 1/2 కిలో సైడ్కి తీసేసి మిగతా 3/4 కిలో పాకం అయితే చేసుకుంటానండి. ఇంకా ఈ 3/4 కిలోని కూడా చెక్కలా వేసేసుకున్నాను అనమాట, గుండగా అయితే చేసుకోలేదు. అలా వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసుకున్నాను. ఈ బెల్లం కరిగేలోపు వంట అయితే నేను మార్నింగ్ రైస్ ఒక్కటే చేశానండి. పిల్లలకి పులిహోర అలా చేసి ఇచ్చేసాను. ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదు. అందుకనే ఇంకా రైస్ ఎలాగో ఉంది కదని చెప్పి టమాటా పప్పు అయితే చేసేస్తున్నాను. టమాటా పప్పు చేసి అప్పడాలు అయితే వేపిని ఉన్నాయన్నమాట, అప్పడాలతో తినేస్తారండి. అలాగే ఆవకాయ కూడా ఉందండి. ఇంకా వాటితో అయితే మేమైతే మధ్యాహ్నం తినేస్తాం అనమాట. ఇంకా పప్పు అయితే పెట్టేశాను, దాని మట్టుగా అది ఇంకా ఉడుకుతుంది అనమాట. ఇక్కడైతే బెల్లం కరిగిపోతుందండి. ఇంకా చిన్న ముక్క అయితే
ఉంది కరగడానికి. చూడండి ఇక్కడైతే బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇంక చిన్న ముక్క అయితే ఉంది, అది కూడా మెత్తబడిపోయింది. దాన్ని అయితే నేను గరిటతో అయితే ఇలా మెదుపుకున్నానండి. ఇలా మెదిపేసరికి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకున్నాను. చూసేసరికి బెల్లం సరిపోతుందో లేదో అని చెప్పి ఇంకా మిగతా పావు కూడా వేసేసాను అనమాట. మొత్తంగా అయితే కేజీ బెల్లం అయితే వేసేసుకున్నానండి. ఇది కూడా కరిగిపోయిందండి. ఇంక ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ స్వీట్స్ కలా పనికొస్తుందని చెప్పి నేనైతే ముందుగానే చేసి పెట్టుకుంటానండి. స్టాక్ అయితే ఉంటుంది ఇంట్లో. ఇంకా ఇలాచీ పౌడర్ వేసి కొద్దిగా కలుపుకొని సిమ్లో పెట్టేసి లేతపాకం వచ్చేసింది అనమాట బెల్లము. ఇంకప్పుడైతే పూర్ణం అయితే వేసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం మొత్తాన్ని కూడా వేసుకున్నాను. పూర్ణం మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు స్లోగా కలుపుకుంటుంటే మనకి పాకం పట్టినట్టు అవుతుంది అనమాట పూర్ణం మొత్తం కూడా. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకున్నానండి. దించేసుకొని ఇంకా ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నాను. చూడండి చక్కగా వచ్చింది పూర్ణం అయితే పాకం పట్టినట్టు. ఇంకా ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని అదే పళ్ళెంలో వేసుకున్నానండి. అదే పెద్ద పళ్ళెంలో వేసుకున్నాను. కొంచెం అడుగు అయితే అంటేసిందండి, చూసారు కదా. ఇంకా అంటేసిన దాన్ని అయితే తీసుకోలేదండి, మొత్తం మాడు వాసన వచ్చేస్తుందని చెప్పి అలాగే వదిలేసాను. ఈ పూర్ణాన్ని అయితే కొద్దిసేపు పక్కన పెట్టుకున్నానండి. వేడిగా ఉందని చెప్పి ఇంకా కొద్దిగా చల్లారాక ఉండల్లా చేసుకుందామని పక్కన అయితే పెట్టేశాను. ఇంతలోగా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే ఇలా ముద్దపప్పు తినడం అంటే చాలా ఇష్టం అనమాట. కర్రీలా ఉంటుంది అదే, కానీ మా ఇంట్లో వాళ్ళైతే ముద్దపప్పు అంటే తినరు అనమాట. కొంచెం పల్చగా ఉండాలి, అంటే మరీ పల్చగా కాదు ముద్దగా కాదు, మీడియంలో ఉండాలన్నమాట. ఇంకా అందుకని కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇలా పల్చగా అయితే చేసుకున్నానండి. చేసుకొని దీన్ని అయితే తాలింపు చేసుకున్నాను. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా సైడ్కి అయితే పెట్టేసి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే ఉండలు చేసుకోవాలన్నమాట. అదైతే కొద్దిగా చల్లారింది పూర్ణం అయితే, అందుకనే ఉండలు అయితే చేసుకోవాలి. మరి చిన్నవి అయితే చేసుకోలేదండి. మళ్ళీ చిన్నవి అయితే టైం టేకెన్ కదని చెప్పి ఇంకా పెద్ద ఉండలు అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఉండలన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇన్ని అయితే అయ్యాయండి. ఒక 50 దాటేసాయి ఈ ఉండలు అయితే. ఇంకా వీటిని అయితే పక్కన పెట్టి మా పిల్లలు అయితే జల్లీ చేయమన్నారనమాట. జల్లీ పౌడర్ అయితే నేను రీసెంట్గానే మార్ట్లో అయితే తెచ్చాను. ఇంకా అది చేయమన్నారని చెప్పి అదైతే చేసుకున్నాక తర్వాత ఈ ఉండలు అయితే ఫ్రై చేసుకుందామని అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మా పిల్లలకి ఈ జల్లీ అంటే చాలా ఇష్టము. అప్పుడప్పుడు చేస్తుంటాను తెచ్చి. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి, బయటనే ఇంకా అలా జల్లీ రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో జల్లీ అయితే. ఈ జల్లీ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను, మీరైతే తప్పకుండా చూసేయండి. ఇక్కడైతే నేను పూర్ణం బూరెలు చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను. బ్యాటర్ అయితే ఇంకా ఒక చిన్న దాంట్లో తీసుకున్నాను అనమాట. మొత్తం అయితే పాడైపోతుంది మిగిలితని చెప్పి చిన్న గిన్నెలో తీసుకొని ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పూర్ణం బూరెలు అయితే వేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇలా స్పూన్తో అయితే వేసుకున్నానండి. నాకు స్పూన్తో అయితేనే బాగా వస్తుందన్నమాట రౌండ్గా. కొంచెం చిన్న చిన్న ముక్కు నోరు అలా వస్తాయి, కానీ ఇంకా కొంచెం పర్లేదండి బాగానే వస్తుంది స్పూన్తో అయితే. చేత్తో అయితే అంత బాగా రావండి. ఇది కూడా రెండో వాయి కూడా నేను చేత్తో వేసాను, అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. నాకు స్పూన్తో అయితేనే బాగా వస్తాయండి. ఇంకా బూరెలన్నీ చేసుకున్నాక ఈవినింగ్ అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. అక్కడ షాప్ దగ్గర మా అన్నయ్య వాళ్ళ రూమ్ ఉందండి, అక్కడైతే నేను బర్త్డే చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మేము అక్కడే చేస్తాము. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా ఇలా స్వీట్స్ అని మిక్చర్ అని అన్నీ కూడా బ్యాగ్లో సర్దేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే పిల్లలు ఎక్కువ మంది లేరండి. షాప్ దగ్గర అయితే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, అలాగే పిల్లల ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందుకని షాప్ దగ్గరే చేస్తామన్నమాట. ఇంకా ఈ గిన్నెల చాక్లెట్స్ అయితే స్కూల్కి తీసుకెళ్ళగా మిగిలినవన్నమాట. అవి కూడా పట్టించుకున్నానండి. ఇంకా అవన్నీ పట్టించుకొని వెళ్ళిపోయాము. వెళ్ళి పిల్లల్ని అక్కడ రెడీ చేసేసి ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిందనమాట. బర్త్డే బాగా జరిగిందండి, పిల్లలందరూ వచ్చారు. ఇంకా కొంతమంది పిల్లలు అయితే పక్క వీధిలో ఇంకో పాప బర్త్డే ఉందంట, అక్కడికి సగం మంది పిల్లలు వెళ్ళిపోయారు. ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ వేసామండి. ఎప్పుడు ఏ బర్త్డే అయినా సరే సేమ్ డ్రెస్సెస్ వేస్తామన్నమాట. ఇంకా కలర్స్ సేమ్ దొరకకపోయినా వేరే వేరే కలర్స్ అయినా సేమ్ డ్రెస్సెస్ వేస్తామండి. ఇంకా అలా చాలా బాగా జరిగిందనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమైతే ఇంకా ఎక్కువగా హంగామా అయితే చేయమండి, ఓన్లీ కేక్ కటింగ్ చేసి పిల్లలందరినీ పిలిచి మిక్చరు బిస్కెట్ చాక్లెట్ అలా పంచుతాము అంతేనండి. మా ఇంట్లో అయితే బర్త్డే అయితే చేయడమే లేదు. ఇంకా పిల్లలు బాధపడతారని చెప్పి మేమైతే కొద్దిగా చేస్తామన్నమాట. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.